గుప్పెడంత మనసు సీరియల్లో హీరో హీరోయిన్స్ రిషి మరియు వస్తారా. ఎంతైనా రిషి మరియు వస్తారా అంటే చూడముచ్చటైన జంట. ఈడు జోడు వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అంటే ఆడియన్స్ అందరికీ కూడా చాలా బాగా ఇష్టం. గుప్పెడంత మనసు సీరియల్లో రిషి పాత్రని ఎప్పుడైతే తప్పించారో వస్తారా క్యారెక్టర్ కూడా డల్ అయిపోయింది. రిషి లేని వస్తారా పాత్ర గుప్పెడంత మనసు సీరియల్లో ఎలా ఉందంటే నడి సముద్రంలో దారి తిప్పిన నావలాగా మారింది. కథానాయకుడు లేడు కాబట్టి హీరోయిన్ లీడ్ రోల్ అయి ఉండాలి. కానీ ఇప్పుడు ఈ సీరియల్లో వస్తారాది సైడ్ క్యారెక్టర్ అయిపోయిందని కొంతమంది ఆడియన్స్ అంటున్నారు. రిషిని 3 నెలల్లో ఎక్కడున్నా వెతికి తీసుకువస్తా, నేను బతికి ఉన్నానంటే రిషి బతికి ఉన్నట్టే, నా ప్రాణం నా ఊపిరి అని డైలాగ్స్ వస్తారా చెప్పింది. కానీ రిషి కోసం వెతుకుతున్నట్లుగా ఇప్పటి వరకు మనకి సీరియల్లో చూపించడం లేదు. ప్రాణానికి ప్రాణమైన రిషి కనిపించకుండా పోతే వసుధార అతని కోసం వెతకకుండా మను నామస్మరణలో తేలిపోతుంది. అప్పుడప్పుడు బోర్డ్ మీటింగ్స్ లో పాల్గొనటం, దేవయాని వచ్చినప్పుడు వస్తారా పాత్రకి తగ్గ సీన్ పండిందంటే లేనే లేదు. రిషి ఎలాగో లేడు కాబట్టి వస్తారాకి మనుని ముడిపెట్టే ప్రయత్నం చేస్తారా? అలా చేస్తే ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో. ప్రస్తుతం సీరియల్ మను అనుపమ మహేంద్రాల చుట్టూ తిరుగుతుంటే కేవలం వస్తారా పాత్ర మాత్రం సైడ్ క్యారెక్టర్ అయిపోయింది. వాళ్ళు మెయిన్ లీడ్ అయిపోయారు. వస్తారాకి 4 డైలాగులు ఇవ్వాలని ఇస్తున్నారు తప్పితే అసలు వసుధార లేకపోయినా గుప్పెడంత మనసు సీరియల్ నడిచిపోతుంది అన్నట్లుగా మారిపోయింది అంటున్నారు కొంతమంది ఆడియన్స్. మరి కథ ప్రకారం చూసుకున్నట్లయితే రిషి పాత్రను ఒకవేళ తీసేసినప్పటికీ అతని పాత్ర ప్రాధాన్యతని క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చారు. చివరికి అతని పాత్ర లేకుండా చేస్తారా? ఇక వస్తారా కూడా డమ్మీ ఎండీగా మారింది. కాలేజ్కి ఎండీ అయ్యి ఉండి వస్తారా మనుపై ఆధారపడుతూ ఉంటే ప్రాధాన్యత ఉన్నట్లు కనిపించడం లేదు. వసుధార పాత్రకి పూర్వ వైభవం రావాలంటే రిషి రావాల్సిందే. రిషి పాత్రను చేస్తున్న ముఖేష్ కూడా తిరిగి వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరి రిషి పాత్రకి ఎలా బై బై చెప్పేశాడో వస్తారా కూడా తన పాత్రకి గుడ్ బై చెప్పేస్తుందని సమాచారం. ఈ సీరియల్ పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.